वर्दिल्लाले ऑल इंडिया बहुजन समाज पार्टी, वर्दिल्लाले ऑल इंडिया बहुजन समाज पार्टी, वर्दिल्लाले ऑल इंडिया बहुजन समाज శ్రీరాములు గారి నాయకత్వం, वर्दिल्लाले పూర్ణచంద్ర గారి నాయకత్వం, वर्दिल्लाले పూర్ణచంద్ర గారి నాయకత్వం. ఆఫీసు ఓపెనింగ్ కి రావడం వాళ్ళందరికీ కూడా పేరున ముందుగా ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా సోదరులారా, ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో సాప కింద నీరులా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బీసీల ముఖ్యమంత్రులు కావాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకత్వం పెరగాలి. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అగ్రకుల నాయకత్వానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా 92% జనాభా ఉన్న అన్ని సామాజిక వర్గాలని మమేకం చేసుకొని రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా పార్టీ విధి విధానాలు ప్రజలకి వివరిస్తూ మరి ప్రజలని అందరినీ మమేకం చేస్తూ ఒక పోరాట పట్యానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. రైతులు కనీస గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఈ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పండ్లు ఫలాలు మరి కాయగూరలు ఎక్కువగా పండిస్తున్నారు. ఒక్కొక్కసారి టమాటా పండ్లు, మిరప, మిర్చి ఇవన్నీ ఎంత దరిద్రంగా రేట్లు పడిపోతున్నాయంటే అక్కడంతా పెట్టుబడిదారులంతా మమేకమై పంట వచ్చినప్పుడు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో రేటు డౌన్ చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో రైతుల పక్షాన పోరాటం చేస్తుంది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ. మరి అదేవిధంగా అణగారిన కులాలకి ఈ రాయలసీమ జిల్లాల్లో చూడండి, కేవలం 52 సీట్లుంటే దాదాపు 40 సీట్ల వరకు ఆ రెండు సామాజిక వర్గాలే పోటీ చేస్తున్నారు. కానీ బీసీలకి ఇచ్చినామంటున్నారు. కానీ బీసీలకి 1-2 ఇస్తున్నారు. ఆ 1-2లో కూడా ఎవరికి ఇస్తున్నారంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు పెళ్లి చేసుకోండి అల్లా, మ్యారేజ్ అంటే భార్యనన్నా అమ్మ అయిందల్లా, లేదంటే భర్తన్న రెడ్డి అయిందల్లా. అట్లా ఒక నియంత పాలన ఈ 70 సంవత్సరాల్లో కొనసాగిస్తున్నారు. నిజాలు మాట్లాడడానికే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నిర్భయంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో బహుజనులందరూ చైతన్యం కావాలి. మన ఓటు మనం వేసుకుంటే నాయకత్వం రావాలి. మరి జనము మనము, బలము మనము, మరి ఓట్లు వాళ్ళకే. ఈ సంస్కృతి ఈ రాష్ట్రంలో వెళ్ళాలని చెప్పి అందుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరి రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలకు మండల నాయకత్వం ఇస్తుంది, గ్రామ నాయకత్వం ఇస్తుంది. మరి అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు కొనసాగిస్తూ రాజ్యాధికారం సాధించేంత వరకు ఏదైనా ఉంది అంటే అది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీనే. ఈ పార్టీ ఎక్కడే గాని ఏ వర్గానికి కొమ్మగాయదు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అలాంటి ఆలోచన విధానాలకు దూరంగా ఉంటుంది. బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడానికే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో చాలా పెద్దలు, చాలా ముఖ్యమైన వాళ్ళంతా కూడా చేరబోతున్నారు. రాబోయే రోజుల్లో మన రాజ్యం, మన ఓటు, మన హక్కు, మన పార్టీ, మన సిద్ధాంతం మనం ముందుకు తీసుకెళ్లేదానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.